2,50,000 ఎకరాల భూమి ఒక భూస్వామికి ఉంటే మనం చస్తే బొంద పెట్టడానికి మనకి జాగలేదు. కానీ ఒకడికి 2,40,000 ఎకరాల భూమి. పోరాడద్దా? బొందకి జాగలేనోడు యుద్ధం చేయొద్దా? సమాధి కట్టుకోవడానికి స్థలం లేనివాడు యుద్ధానికి పోవద్దా? ఏం బతుకుమన్నది? ఏం బతుకుమన్నది? నువ్వు నిద్రపోతున్నావు కాబట్టే, నువ్వు ప్రశ్నించట్లేదు కాబట్టే అంబేద్కర్ నేలమట్టం చేసిన సంస్థానాల అధీశులు మళ్ళొచ్చి పార్టీలో చేరి మనల్ని ఓటు అడిగిండు ఉంటా. చూసిరా వాడు ఎంత తెలివిగలడు చూసిరా. ఇప్పటికీ మన చెయ్యి ఆయన చేతిలోనే ఉంది, బొమ్మరిల్లాగా. ఇప్పటికీ ఈ ఊళ్ళో కూడా ఇంకా నాన్న నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది నాన్న, ఎప్పుడు వదిలిపెడతావు? బొమ్మరిల్లు అంటే కానీ నీకు గుర్తురాదు. అది మరి ఈ చేతుల్ని వదిలిపెట్టేది ఎప్పుడు? ఈ చెయ్యి గుర్తుకి ఓటు చంపేది ఎప్పుడు? ఆ చెయ్యిని ఎరగొట్టేది ఎప్పుడు? ఈయన లెక్క పెట్టినాడు, రేవంత్ రెడ్డి మొత్తం లెక్క పెట్టినాడు, ఎవడికి తెలియనట్టు లెక్కలు. ఎవరు ఎంత కులం ఉన్నారు మమ్మల్ని అడగరాదు, చెప్తాం మూగినే. నీ లెక్కలకి 300 కోట్లు ఖర్చు పెట్టి 30 రూపాయలు ఇచ్చి చెప్పేటోడు నీ లెక్కలు మొత్తం. ఈయనకు ఒక లెక్కలు 300 కోట్లు అట. అరే ఎంతమంది ఉన్నారా తెలంగాణలో? 90 మంది, 100కి 90%. 3 కోట్ల మంది పైగా బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రెడ్లు 4% ఉన్నారని తేలిపాయి. వెలమలు 1% కూడా లేరని తేలిపాయి. మరి ఆ తేలిపోయినటువంటి మొత్తం రెడ్డి వెలమలు కలిపితే 5% అంట. రెడ్డి వెలమలు కలిపితే 5%, బీసీఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపితే 90%. భూమిని మంచు. మరి ఇప్పుడు లెక్క పెట్టినావుగా, లెక్క పెట్టంగా సంబరమమ్మ. పంచు భూమి, అధికారం పంచు. తెలంగాణ గడ్డ మీద మా బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్ కట్టి తుర్కదిన్నెల సిగ్గు శరం ఉంటే రాజ్యానికి. అరే మీకు సిగ్గు శరం ఉంటే కట్టిరా తుర్కదిన్నెల. ఈ గ్రామంలో ఒక అమెరికా లాంటి స్కూల్ని కట్టి, అమెరికాలో ఉన్న హాస్పిటల్ కట్టి మమ్మల్ని బతికించు. ఈ పాలకులకు సిగ్గు శరం ఉంటే ఏం పరిపాలన? మీరు దోసుక తినడం పరిపాలన? దోసుక తినడమా? ఒక శరీరంలో ఉన్న రక్త మాంసాలను దోసుక తినడమా? ఇది ఒక బతుకేనా? ప్రపంచంలో దేశాలు యూరోప్లో అన్ని చోట్ల ప్రభువులు రాజ్యాలు కూలిపోయిన 200 ఏళ్ల క్రితమే. మొత్తం సివిలైజేషన్ వచ్చేది, మార్పు వచ్చింది, మానవుల్లో మార్పు వచ్చి సమాజం మారుతుంటే ఇక్కడ ఇంకా దోపిడియా? దవాఖానా లేదు, స్కూలు లేదు, బిడ్డలకి చేతి నిండా పని లేదు, వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు. పిచ్చోళ్ళలాగా పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి మొక్కలు వేసుకొని ప్రతి గ్రామంలో బీసీఎస్సీ ఎస్టీలో పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఒక్కళ్ళ ముఖం తెలివిగా లేదు, ఒకరికి బట్ట సరిగా లేదు, పోరగాళ్ళకి స్కూల్ లేదు. ఏం గ్రామాలు, ఏం ఊర్లు? ఇది మాట్లాడద్దా? ఆంధ్రోడు శత్రువు, ఆ కృష్ణానది దాటంగా ఆంధ్రోడు శత్రువు అని వానికి ఏది ఇస్తారు, ఆంధ్రోడు శత్రువు అని ఏది ఇస్తారు. మరి ఆంధ్రోడు శత్రువే, మరి ఈ ఊళ్ళో దొర సంగతి ఏంది? ఈయన మిత్రుడా? ఆడ శత్రువు, ఈయన మిత్రుడా? ఆయన శత్రువు, బ్రిటిష్ వాడు శత్రువు, ఓకే. నిజాం శత్రువు, ఓకే. ఆంధ్రోడు శత్రువు, అన్ని నువ్వే చెప్పినావు. మరి దొర సంగతి ఏంటి? ఈయనెవరు మరి? ఈయన నీ నెత్తిన పాలు పోసిటోడా, నీకు ప్రాణం ఇచ్చిటోడా, నీకు ఏం చేసిండని? మరి అసలు శత్రువు రెడ్డి వెలమ దొరలే ఫస్ట్ విలన్స్ మనకి. మన హీరో అంబేద్కర్. మన హీరో అంబేద్కర్. మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కాదు. మన హీరో వాడు పుష్పాలేవుడు, వాడు వంకర చేయి పెట్టుకొని తిరిగినోడు, వాడు 1800 కోట్లు వేసుకొని పోయాడు. వాడి పేరేది? వాడి పేరేంది? అల్లు అర్జున. వాడిని పాకిస్తాన్ తోటి యుద్ధం చేయమనంటారా? వాడిని బొక్కలు వీడు ఇరగొట్టించుకుంటాడో వాడు ఇరగొడుతాడో మనకు తెలియదు. కానీ వీడు ఒక్కొక్కడు 200 మందిని కొడతాడు సినిమాలల్లా, 500 మందిని కొడతాడట ఒకడు. రామ్ చరణ్ అనేటువంటి 2000 మందిని కొడతాడట ఏదో సినిమాల ఒక్కొక్కడు. మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి సినిమా షూటింగ్ బాగా వచ్చింది, చాలా సీరియస్గా చేసాము షూటింగ్, అంత రియలే, డూప్స్ లేరు, బాగా కష్టపడ్డాం అంటారు. నువ్వు నిజంగానే కష్టపడితే సినిమాలో డూప్స్ లేకుండా కష్టపడ్డావు, నిజంగానే ఫైట్స్ చేశాము అన్నావు ప్రెస్ మీట్లో. ఫైట్స్ నిజంగా చేసిండట, డూపులు లేరట, కష్టపడ్డామాట. మరి పాకిస్తాన్తో యుద్ధం చేయి. వాడు జూనియర్ ఎన్టీఆర్ని పాకిస్తాన్ మీద యుద్ధం అని పంపుదాం.
ఈ రేవంత్ రెడ్డి చెప్పి ఆయన ఉండేది బంజారా హిల్స్నే, ఈ పోరగాళ్ళు ఉండేది బంజారా హిల్స్నే కదా. ఒక్కోడికి 30 సంవత్సరాలు లేవు, 3,000 కోట్లు సంపాదించారు ఈ పిచ్చోళ్ళని అడ్డం పెట్టుకుని.